ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు, ఎటువంటి అనుకూలతలు ఉంటాయి, అలాగే మీ యొక్క జీవితంలో అతిపెద్ద కల్లోలం జరగబోతుంది. అది ఏంటి, అలాగే ఆ సమస్యకు దిగమింగడానికి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చడానికి ఈ కన్యా రాశి వారి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. అలాగే ఈ వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం మీకు అనేది పూర్తిగా అర్థం అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడానికి, అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి స్త్రీలు గంటల తరబడి అద్దం ముందు నిలిచి ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరి యొక్క మాట తీరు కావచ్చు, ప్రవర్తన తీరు కావచ్చు, ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా వీరి తీరుగాలో ఎక్కువగానే సరే చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి అధికంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలను కూడా మోస్తారు. అయితే జీవితంలో ప్రారంభంలో మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా కానీ ఏదైనా అనుకుంటున్నారో దాన్ని సాధించే అంతవరకు అపజయాలను చూసి కృంగిపోయే ప్రయత్నాన్ని మాత్రం అస్సలు చేయరు. ఇక ఎన్నో రకాలుగా అల్లకల్లోలాలు చూసి అలసిపోతుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన యాత్రంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. మాత్రమే కాకుండా పలువురి ఆకర్షించంగా నిలిచే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో నా దృష్టి బాగా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటి ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెతుకుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 1వ తేదీ సోమవారం యొక్క దినఫలాల్లో కూడా అతిపెద్ద కల్లోలం మీ యొక్క జీవితంలో రాబోతుంది. అంటే ఇక నిందను మోయవలసిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనబడుతున్నాయి. ఇక ఆ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కుంగదీసి అటువంటి అంశం
అని చెప్పుకోవచ్చు. ఎంతగానో నిరాశ నిస్పృహలకు లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సమస్యలను దిగమింగడానికి మీ యొక్క శ్రేయాభిలాషుల యొక్క మద్దతు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్టుగా నిలుస్తారో వారి యొక్క సపోర్ట్తో మీరు మొత్తం నిజాన్ని నిరూపించుకోబోతున్నారు. అంతేకాని మౌనంగా ఊరుకున్నట్లయితే మాత్రం మీరు తప్పు చేసిన దాని కిందికి ఇతరులు జమ కట్టేస్తారు. కాబట్టి ఎటువంటి నింద అయినా సరే అండి, ఆ యొక్క క్యారెక్టర్కు సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక నింద భరించాల్సి ఉంటుంది. నిజం కాదని మరి నిర్భయంగా మీరు మాట్లాడండి. అలాగే నింద నిజం కాదని నిరూపించడానికి ఒక ప్రయత్నం అయితే చెయ్యండి. ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు శివారాధనను చేసుకోండి. శివ భగవానుడు మీపై ఖచ్చితంగా కృప కటాక్షాలను అనేది ఉంచుతాడు. ఇక దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మిమ్మల్ని మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇదివరకు ఎప్పుడు కూడా ఆ అవకాశం మీ దగ్గరికి రాలేదు. కొన్నిసార్లు చేతులు వరకు వచ్చి చేజారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్నవారు, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో కార్యాలయంలో అన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదే విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఇక అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఒక ఆఫర్ పెట్టడం కావచ్చు, ఇక ఇతర ఏదైనా ఆలోచనలు చేసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని నలుగురు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి అయితే ఇక ప్రయత్నం అయితే మొదలు పెట్టుకోబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభించబోతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు వ్యాపార విస్తరణకు సంబంధించిన కొన్ని లావాదేవీలు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ఒప్పందాలు చూసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం అనే మీకు నష్టాలను తెచ్చిపెడుతుంది. కానీ ఉద్యోగ జీవితంలో చేసే చాలా వరకు సామాన్యులను ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎవరైతే ఉద్యోగులు చాలా కాలంగా ప్రమోషన్లు లేక ఆర్థిక పెరుగుదల లేక మిశ్రమమైన నిర్మాణమైన కూర్చొని పోయి వారు ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా కొంత గత కాలం దూరంగా ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ప్రదేశాలలో ఒంటరిగా మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే గనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక వేళ నిజాయితీగా కనిపిస్తే సహాయం చేయండి. అంతేకాని అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి చాకచక్యంగా వ్యవహరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అయితే నెరవేర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది ఏదైనా కావచ్చు, ఆ కోరిక మాత్రం నెరవేరుతుందని చెప్పుకోవాలి. స్నేహితులను కలుసుకోవాలనే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వింటారు. ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది 100% సక్సెస్ అనేది అవుతుంది. అంతేకాని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఈ రోజు మీకు కనబడుతున్నాయి. కాబట్టి అతిపెద్ద కల్లోలం అయితే జరుగుతుంది. మీరు చెయ్యని తప్పుకు నింద మోయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక శివ భగవాను ఆరాధించండి. నిజానికి నిర్భయంగా మాట్లాడండి. శివయ్య మీకు అంత అవకాశాన్ని ప్రసాదిస్తాడు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శివశక్తి మేరకు దాన ధర్మాలను పేదలకు, అనాథలకు, అపాధ్యాయులకు చేయడం వలన అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు.
మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితం మీకు అనేది దక్కుతుంది. మీ ఇంట్లో నిత్యం పూజించడం ద్వారా సకల దేవతల అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.